అదరగొట్టే నక్షత్రం, బాక్సులు బద్దలు కొట్టే గోత్రం. ఈ 2 సినిమాలు కలిపి ఈరోజు బాక్స్ ఆఫీస్‌ని ఊచకోతకు వస్తున్నాయని చెప్పాలి. అవును, 'దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్' దాంతో పాటు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలకు సంబంధించి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతో పాటు ఈ 2 సినిమాలు ఎన్ని స్క్రీన్స్‌లో రిలీజ్ కావడం జరిగింది, సినిమాల బడ్జెట్ ఎంత, సినిమా రిలీజ్‌కి ముందు ఎంత రికవరీ చేసుకోవడం జరిగింది అనే ఎంటైర్ టాపిక్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ముందుగా 2025 చివరి మాసంలో రిలీజ్ అయ్యి ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన 'దురంధర్ పార్ట్ 1' బాక్స్ ఆఫీస్ దగ్గర 1360 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. మొదటి రోజు 40 కోట్లతో ఆ సినిమా బోని మొదలుపెట్టింది. కానీ 'దురంధర్ పార్ట్ 2' అంతకు 4 ఇంతలు 5 ఇంతలతో బోని మొదలుపెట్టింది. సినిమా ఖచ్చితంగా 2500 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. అండ్ హిందీలో పెద్ద పెద్ద క్రిటిక్స్ సుమిత్ తడెల్, తరుణ్ ఆదర్శ్, ఇంకా బాలీవుడ్ హంగామా, మాలిని వీళ్ళందరూ కూడా ఈ సినిమాకి 4.5 రేటింగ్ ఇవ్వడం జరిగింది. అవుట్ ఆఫ్ 5 4.5 రేటింగ్ ఇవ్వడం జరిగింది. వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సూపర్ పాజిటివ్ టాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మన అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాని చూడడం జరిగింది. అల్లు అర్జున్ స్పెషల్గా ఆదిత్య దాన్ని ఇంకా టీంని అప్రిషియేట్ చేయడం జరిగింది. సో అంత మంచి రెస్పాన్స్ అయితే 'దురంధర్ పార్ట్ 2'కి ది రివెంజ్కి రావడం జరుగుతుంది. మరి 'దురంధర్ పార్ట్ 2' ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ అయింది, సినిమా బడ్జెట్ ఎంత, సినిమా రిలీజ్కి ముందు ఎంత రికవరీ చేసుకోవడం జరిగింది, మొదటి రోజు కలెక్షన్స్ ఎంతున్నాయి, 'పుష్ప 2' రికార్డ్ని బద్దలు కొట్టిందా లేదా, 200 కోట్ల క్లబ్లో చేరిందా లేదా అనే ఎంటైర్ టాపిక్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా బడ్జెట్ వచ్చి 280 కోట్ల రూపాయలే. అండ్ సినిమా దాదాపుగా 10,000కి పైగా స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 10,000కి పైగా స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. అండ్ సినిమా రిలీజ్కి ముందే నిర్మాత ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ హక్కుల్ని 150 కోట్ల రూపాయలకు, శాటిలైట్ హక్కుల్ని 50 కోట్ల రూపాయలకు, అలాగే మ్యూజిక్ రైట్స్ని 45 కోట్ల రూపాయలకు సేల్ చేసి సినిమా రిలీజ్కి ముందే దాదాపుగా 245 కోట్ల రూపాయలని అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. నిజంగా అద్భుతమైన విషయం అని చెప్పాలి. దాంతోపాటు సినిమాకి సంబంధించి ఏవైతే పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయో నిన్న సాయంత్రం 5 గంటల నుంచి మొదలు కావడం జరిగింది. కాకపోతే బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఒక హిందీ వర్షన్ తప్ప మిగతా వర్షన్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు, తమిళ్ లాంటి వర్షన్స్ అన్ని కూడా డిలే కావడం వల్ల, కంటెంట్ డిలే కావడం వల్ల మిగతా అన్ని వర్షన్స్ కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. పేడ్ ప్రీమియర్స్ రూపంలో ఓన్లీ హిందీ వర్షన్ మాత్రమే నడిచింది. అయినప్పటికీ హిందీ వర్షన్లో ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో 42 కోట్ల 25 లక్షల రూపాయలని కేవలం పేడ్ ప్రీమియర్స్ రూపంలోనే వసూలు చేయడం జరిగింది, నెట్ కలెక్షన్స్ రూపంలో. సో దీనికి రాష్ట్ర రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా పేడ్ ప్రీమియర్స్ రూపంలోనే 'దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్' 49 కోట్ల 78 లక్షలు, అంటే ఆల్మోస్ట్ 50 కోట్ల రూపాయలని కేవలం పేడ్ ప్రీమియర్స్ రూపంలో వసూలు చేయడం జరిగింది. ఇది ఇండియన్ హిస్టరీలో కొత్త చరిత్ర అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా చాలా రికార్డ్స్ బద్దలు కొట్టింది. దాని గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే సో డే 1 నెట్ కలెక్షన్, మొదటి రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్ ఎంత వసూలు చేసింది, 'పుష్ప 2' రికార్డ్ని బద్దలు కొట్టిందా లేదా? ఎందుకంటే 'పుష్ప 2' డే 1 హిందీలో 72 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 'పుష్ప 2' మొదటి రోజు 'పుష్ప 2' హిందీలో 72 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మన 'దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్' ఎంత వసూలు చేసింది మొదటి రోజు హిందీలో అంటే అక్షరాల 85 కోట్ల 50 లక్షల రూపాయలని ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. మొదటి రోజు 85 కోట్ల 50 లక్షల రూపాయలని నెట్ కలెక్షన్స్లో వసూలు చేయడం జరిగింది. అయిపోయిందా అంటే అయిపోలేదు. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 100 కోట్ల 91 లక్షల రూపాయలు. సో ఇప్పుడు పేడ్ ప్రీమియర్స్ ఇంకా మొదటి రోజు నెట్ కలెక్షన్స్, డే 1 కలెక్షన్, పేడ్ ప్రీమియర్స్, డే 1 కలెక్షన్స్ మొత్తం కలుపుకొని ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో 127 కోట్ల 75 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇది కూడా బాలీవుడ్లో ఒక కొత్త చరిత్రే. ఎందుకంటే బాలీవుడ్ హిస్టరీలో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా 100 కోట్ల నెట్ కలెక్షన్ని వసూలు చేయలేదు. ఫైనల్గా 'దురంధర్ పార్ట్ 1' వసూలు చేసింది. ఇప్పటివరకు బాలీవుడ్ హిస్టరీలో ఏ సినిమా కూడా ఓపెన్ చేయలేదు మొదటి రోజు 100 కోట్ల నెట్ కలెక్షన్ని. సో 'దురంధర్ పార్ట్ 2' ఓపెన్ చేసింది. సో దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 150 కోట్ల 69 లక్షల రూపాయలని ఓన్లీ ఇండియాలోనే వసూలు చేస్తుంది. ఓన్లీ ఇండియాలోనే 150 కోట్ల 69 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. ఇక ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వస్తుంది. విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా మొదటి రోజు 68 కోట్ల 55 లక్షల రూపాయలను వసూలు చేస్తుంది. 68 కోట్ల 55 లక్షల రూపాయలు. సో ఫైనల్గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలో నటించిన 'దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్' మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా జాగ్రత్తగా వినండి, 219 కోట్ల 24 లక్షల రూపాయలను వసూలు చేస్తుంది. 219 కోట్ల 24 లక్షల రూపాయలను వసూలు చేస్తుంది. ఇది కూడా బాలీవుడ్ చరిత్రను తిరగరాసింది. ఎందుకంటే బాలీవుడ్ హిస్టరీలో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా 200 కోట్ల ఓపెనింగ్ని అందుకోలేదు. అందుకున్న మొదటి సినిమా ఏంటంటే 'దురంధర్ పార్ట్ 2'. ఇప్పటివరకు బాలీవుడ్ నుంచి ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏంటంటే 'ఆదిపురుష్' 140 కోట్ల రూపాయలు అందుకోవడం జరిగింది. కానీ 'దురంధర్ పార్ట్ 2'
220 కోట్ల వరకు అందుకోవడం జరుగుతుంది. ఉంటే ఒక 10 కోట్ల అటు ఇటు అవుతుంది. కాకపోతే 200 కోట్ల మార్క్ అయితే టచ్ చేయడం జరిగింది. సో ఏంటంటే సినిమా కూడా సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరుగుతుంది కాబట్టి లాంగ్ రన్లో ఖచ్చితంగా ఈ సినిమా 2000 కోట్లను దాటుతుంది. 2000 కోట్లను దాటిన తర్వాత ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. కాకపోతే ఈ సినిమా ఇంకా చాలా రికార్డులు బద్దలు కొట్టేలా ఉంది. మరి ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో వాటన్నిటి గురించి కూడా ఫర్దర్ వీడియోలో మనం మాట్లాడుకునే ఉందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి హరీష్ శంకర్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. ఈ సినిమా కూడా సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరుగుతుంది జెన్యూన్ ఆడియన్స్ నుంచి. ఇక క్రిటిక్స్ యూట్యూబర్స్ అంటే ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అనుకోండి. బట్ ఏంటంటే కొంచెం జెన్యూన్ ఆడియన్స్ నుంచి మాత్రం పాజిటివ్ టాకే వస్తుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ ఎంత అంటే 150 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమా బడ్జెట్లో రెమ్యునేషన్ పవన్ కళ్యాణ్ గారు రెమ్యునేషన్ యాడ్ లేదు. ఎందుకంటే కేవలం ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు రెమ్యునేషన్ రూపంలో 5 కోట్ల రూపాయలు మాత్రమే అడ్వాన్స్ తీసుకోవడం జరిగిందంట. పూర్తి రెమ్యునేషన్ అని తీసుకోలేదు. సో సినిమా బడ్జెట్ వచ్చేసి 150 కోట్ల రూపాయలు. సినిమా ప్రపంచవ్యాప్తంగా 4000కు పైగా స్క్రీన్స్ రిలీజ్ కావడం జరిగింది. మరి సినిమా రిలీజ్ ముందే నిర్మాత ఎంత రికవరీ చేసుకోవడం జరిగింది అంటే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ హక్కుల్ని 80 కోట్ల రూపాయలకు, సాటిలైట్ రైట్స్ని 82 కోట్ల రూపాయలకు, మ్యూజిక్ రైట్స్ని 12 కోట్ల రూపాయలకు సేల్ చేసి నిర్మాత సినిమా రిలీజ్కి ముందే దాదాపుగా 174 కోట్ల రూపాయలను అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. నిజంగా మంచి విషయమే అని చెప్పొచ్చు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ప్యాన్ ఇండియా సినిమా కాదు, ఓన్లీ రీజనల్ లాంగ్వేజ్ సినిమా మాత్రమే. ఓజీతో ఈ సినిమాని మనం పోల్చకూడదు. ఎందుకంటే ఓజీ ప్యాన్ ఇండియా వైజ్గా వచ్చింది. ఆ ఓజీకి హైప్ వేరే లెవెల్లో క్రియేట్ చేయడం జరిగింది. అది వేరే లెక్క. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటంటే పూర్తిగా రీజనల్, మన హీరో కాబట్టి మన ఫ్యాన్స్ కోసం మాత్రమే డిజైన్ చేయడం జరిగింది. పూర్తిగా తెలుగు ఫ్యాన్స్ కోసమే డిజైన్ చేయడం జరిగింది కాబట్టి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ మొదటి రోజు కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది. సినిమాకి సంబంధించి డే 1 నెట్ కలెక్షన్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా కూడా కొన్ని స్టేట్స్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సో మొదటి రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో 41 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 48 కోట్ల 38 లక్షల రూపాయలని ఇప్పటి వరకు వసూలు చేస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 15 కోట్ల 70 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 64 కోట్ల 8 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అంటే మంచి కలెక్షన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆపోజిట్లో దురంధర్ 2 లాంటి ఒక టఫ్ సినిమా నిలబడ్డా సరే సినిమాకు మంచి టఫ్ ఫైట్ ఇస్తుంది. మొదటి రోజు దాదాపుగా 60 కోట్ల వరకు వసూలు చేయగలుగుతుంది. అంటే నిజంగా మంచి విషయమే అని చెప్పాలి. అది కూడా పాన్ ఇండియా సినిమా కాదు, ఓన్లీ రీజనల్ లాంగ్వేజ్ సినిమా. ఓన్లీ మన తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ కావడం జరిగింది కాబట్టి అద్భుతమైన విషయం చెప్పాలి. సో ఓవరాల్గా ఏదనమాట మొదటి రోజు దురంధర్ పాటు దాదాపుగా 200 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 60 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుంది. ఈ 2 సినిమాలు కలిసి ఈరోజు బాక్స్ ఆఫీస్ని ఊచకోతకు వస్తున్నాయి. 2 సినిమాలు కలిపి ఆల్మోస్ట్ ఒక 280 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి నిజంగా అద్భుతమైన విషయం అని చెప్పుకోవాలి. ఫైనల్గా ఏంటంటే దురంధర్ పార్ట్ 2కి సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? 2000 కోట్లను టచ్ చేస్తుందా, 2500 కోట్లను టచ్ చేస్తుందా అనేది మీరు కింద కమెంట్ చేయండి. దాంతోపాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈ సినిమా ఎన్ని కోట్ల వరకు వెళ్తుంది? 200 కోట్లను టచ్ చేస్తుందా, 300 కోట్లను టచ్ చేస్తుందా, అంతకు మించి వెళ్తుందా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో రెగ్యులర్గా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.